రాజేష్, మీరు చూస్తున్న డిస్కవర్ ఛానల్. ఎందువల్ల అంటే వీడియోలు చేయడం అవ్వలేదు. ఇది వర్షాకాలం వల్ల ఎక్కువ వాళ్ళు ఆకపోవడం, అది కూడా వర్షం పడుతుండగా వీడియోలు చేయాలని కొంచెం ఇబ్బంది అయింది. అది కూడా నాకు బోల్డ్ వర్క్ ఉందని నేను చేయలేకపోయాను 4 రోజుల నుంచి. ఇప్పుడు ఈ వీడియో ఎంజాయ్ చేస్తానంటే నాకు మానిటైజ్ కూడా ఇంకా అవ్వలేదు. ఎవరు కూడా ఎక్కువ మంది చూడట్లేదు. కొంచెం వీడియోని లైక్ అయినా చేయట్లేదు కనీసం అన్నట్టుగా నేను బాధపడుతున్నాను. కొంచెం ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నా యూస్ లైక్ చేసిన వాళ్ళు యూస్ ఎక్కువ వస్తాయి, నాకు మానిటైజేషన్ ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కంపల్సరీగా చెయ్యండి. ఈ వీడియో దేనికంటే, నేను ఈ డిపోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఆ 10 సంవత్సరాల ముందు నేను ఒక ఇందిరా బండి చూశాను. అది అప్పుడు 2014 అనుకుంటా, కాదు 2011 బండి, ఇందిరా బండి. ఆ బండి నేను మళ్ళీ ఇప్పుడు చూశాను. అది ఏం చేశానంటే, మా డిపోకి లేకుండా బయట తిరిగేది, వేరే డిపోకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ బండి మా డిపోకి రావడం, ఆ బండి స్క్రాప్కి ఇవ్వడం, ఆ బండికి ఉన్న పార్ట్లన్నీ వేరు చేసి తీయడం అనేది ఒక వీడియో చూపించుతున్నాను. ఈ బండి ఎలా ఉంటుందండి. ఇప్పుడు 2014 ఇందిరా బండికి 2011 ఇందిరా బండికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి కంట వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎక్కువ లైక్స్ వస్తే నా యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుంది ఈ వీడియోని. దానివల్ల నాకు మానిటైజేషన్ కొంచెం తొందరగా అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకా రెగ్యులర్గా వీడియో చేస్తుంటాను. నెక్స్ట్ బండి స్టార్ లైన్ బండి కూడా నాకు ఒక దగ్గర తెలిసింది. దాని గురించి కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇదే బండి, ఓల్డ్ బండి, ఇందిరా వజ్రా. దీనిది ఫ్రంట్ చూసారు కదా, ఇది సూపర్ లగ్జరీ కొత్త మోడల్ వచ్చిందని చెప్పాను కదా, రివ్యూ కూడా చేశాను. అలాగే ఉంటుంది. ఇక్కడ ఇంజిన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇంజిన్ తీశారు చూడండి. డోర్ అది ఎలా ఉంటుందో. ఇది ఓల్డ్ మోడల్ చూస్తున్నారు కదా. నేను ఎప్పుడో మోడల్ బండి ఇది, నేను ఒక జాయిన్ అయిన కొత్తలో ఉండేది. చూడండి, ఈ పక్క నుంచి కూడా కొన్ని పార్ట్లు ఇప్పేశారు పనికొచ్చినవన్నీ. ఎందుకంటే స్క్రాప్ కేసేస్తున్నారు బండి అనేది, అందువల్ల ప్రతి ఒక్క పార్ట్ కూడా ఇప్పేస్తారు. ఇక్కడ కనబడుతుంది కదా క్లియర్గా. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్దాం ఎలా ఉంటుంది అనేది చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం చూడండి, డోర్ తోస్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇటండి చూడండి, లోపలికి వెళ్తున్నాను, ఎలా ఉంటుందండి ఫ్రంట్. ఇదిగోండి, మొత్తం పార్ట్లన్నీ కూడా తీస్తారు కాబట్టి చెత్త చెదారం అంతా ఫ్రంటే ఉంటుంది. ఎందుకంటే మొత్తం అన్నీ ఇప్పేస్తున్నారు కాబట్టి. అదిగోండి ఇంజిన్ అది కనబడుతుంది కదా, గేర్ బాక్స్ అది ఇంజిన్ అది. చూస్తున్నారు కదా మొత్తం. ఇది మా డిపోకి మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్, అందువల్ల ఈ బండి స్క్రాప్ కేసేయమన్నారు. తిరిగి మరి చాలా సంవత్సరాలు అయింది కదా, ఇన్ని సంవత్సరాలు తిరగనివ్వరు కదా బండి అనేది, నడకూడదు కదా, ఇన్ని కిలోమీటర్ల వరకు తిరగాలని ఒక రూల్ ఉంటుంది కదా, అందువల్ల అయిపోయింది ఇంజిన్ అనేది. చూస్తున్నారు కదా మొత్తం అంతా పాత మోడల్ ఎలా ఉంటుంది చూసారు కదా. ప్రతి ఒక్క స్పేర్ పార్ట్లు కూడా అయితే పనికొచ్చిన మొత్తం తీసేస్తారు ఫ్రెండ్స్, పనికిరాని మొత్తం స్క్రాప్ కేసేస్తారు. స్క్రాప్ కేసిన అంటే అమ్మేసినట్టుగా బండి. అది 1 లక్ష రావచ్చు, 50,000 రావచ్చు, మనం చెప్పలేము బండి కాస్ట్ అనేది. చూస్తున్నాను కదా, చూడండి మొత్తం తెలుగా ఉంటుంది. ఇక్కడే ఒకప్పుడు ఉండేవి DVD ప్లేయర్, CD ప్లేయర్, ఇవన్నీ ఇందులో ఉండేవి కనబడుతున్నాయి కదా. సెన్సర్ కూడా ఉంటుంది బండికి, అప్పుడులోనే సెన్సర్స్ వస్తాయి ఇవన్నీ. చూడండి, లోపలికి వెళ్తాను. లోపలికి ఆ బండికి ఈ బండికి చూడండి డిఫరెన్స్ అనేది కనబడుతుంది మీకు. కంటే ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో కానీ లింక్ ప్లే కార్డ్స్లో కానీ ఇస్తాను, చూడండి ఖచ్చితంగా. లోపలికి వెళ్తాను చూడండి. డోర్స్ ఇలాగ ఉంటుంది డోర్ అయితే. చూడండి టాప్ అది, ఆ బండి టాప్కి ఈ బండి టాప్కి చాలా తేడా ఉంటుంది. చూడండి సీట్లు మొత్తం అంతా కూడా మారిపోద్ది, మొత్తం బండి అంతా. చూసారు కదా, ఈ టైప్లో ఇలా ఉంటుంది. టాప్ అది కూడా ప్లాస్టిక్, వేడి కూడా బాగా వచ్చేది ఫ్రెండ్స్, ఏసీ వేసినా కూడా. అప్పుడు అలా తయారు చేశారు ఇవి. చూస్తున్నారు కదా, అది కనబడుతుంది కదా. చూడండి మొత్తం బండి మొత్తం ఇగో స్పీకర్లు గీకర్లు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ డోర్ కామన్, ప్రతి బండికి ఉన్నది. వెనకాల రేకు వేశారు, అద్దం రేక్ కాదు, ఆ వెనకాల అద్దం ఉండదు. కనబడుతుంది కదా, ఆ బండికి ఈ బండికి తేడా. ఆ బండి అద్దం కనబడుతుంది, ఈ బండికి అద్దం కనబడదు ఫ్రెండ్స్. టాప్ అది ప్లాస్టిక్ చూసారు కదా, డొల్ల మొత్తం అంతా. బండి సర్వీస్ అయిపోయింది దానివల్ల. దీనికి ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్లు ఎలా ఉంటాయని చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొత్త బండికి ఛార్జింగ్ పాయింట్లు సీట్ పక్కన ఇచ్చేవారు ఒకరికొకటి. ఇది మాత్రం ఓన్లీ ఇప్పుడు ప్లగ్ పెట్టుకోవడానికి మాత్రమే బాక్స్ ఇది, అది కూడా చూస్తున్నారు కదా.
అలా పెట్టుకునేవారు, అలా తీసుకునేవారు. ఆ బండికి వేరే ఈ బండికి వేరే ఉంటుంది డిఫరెన్స్. చూడండి ఇది ఇలాగా ఉంటుంది మై ఫ్రెండ్స్, కాలు కీలు అంతా కూడా ఒకలాగా ఉంటుంది. చూసారు కదా, ఫ్లోరింగ్ అది మ్యాట్ అది మారిపోద్ది. ఈ బండికి ఆ బండికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ ఉంటుంది. కనబడుతుంది కదా, అదే ఫ్రెండ్స్ కనబడుతుంది కదా, ఇది ఇలాగ ఉంటుంది మొత్తం. అది టైం అన్నమాట, టైమర్ అది టైమర్. మొత్తం కొలాప్స్ అయిపోయింది బండి అయితే, మొత్తం కొలాప్స్ అయిపోయింది. అయితే ఈ బండి మీరు చాలామంది చూసి ఉండరు, ఎందుకంటే ఓల్డ్ మోడల్ కాబట్టి ఎక్కువ శాతం ఈ జనరేషన్ వాళ్ళు చూసి ఉండరు. అందువల్ల నేను వీడియో చేస్తున్నాను. అది పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ స్టార్ లైన్ బస్ రివ్యూ చేయని చూస్తాను, చూడండి. నెక్స్ట్ వీడియో కూడా అదే వస్తుంది. రండి ఇప్పుడు వెళ్ళిపోదాం బయటికి. కనబడుతుంది కదా, అంతే ఫ్రెండ్స్ బండి అయితే. అయితే మీకు చూపించాలని చూపిస్తున్నాను ఈ వీడియో అనేది. ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఎక్కువగా నాకు వ్యూస్ కానీ ఎక్కువగా వస్తే నెక్స్ట్ స్టార్ లైన్ బస్ కంపల్సరీగా రివ్యూ చేస్తాను. ఎందుకంటే ఎక్కడుందో నాకు తెలిసి బండి, ఆ బండి అనేది కనబడుతుంది కదా. ఇప్పుడు బండి కింద నుంచి చూస్తే కొన్ని ఇంపార్టెంట్ పార్ట్లను ఇప్పేశారు. ఇంజిన్ మరి ఇప్పేస్తారు, ఇంజిన్ అయితే మనకు పనికిరాదు కాబట్టి ఇంకే బండికి వేయలేం కాబట్టి ఇంజిన్ అలాగే బండితో పాటు వదిలేయవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నవన్నీ ప్రతి ఒక్క పార్ట్ కూడా రేడియేటర్ అన్నీ కూడా ఇప్పేశారు ఫ్రెండ్స్ బండికి అయితే. ఈ లైట్లు గీట్లు కూడా మనకు పనికిరావు కాబట్టి వదిలేస్తారు. రేడియేటర్ గీటర్ ఇంజిన్ అది చూస్తున్నారు కదా, ఇంజిన్ అది అదే మెయిన్ ఇంజిన్, అదొకటే వదిలేస్తారు ఫ్రెండ్స్. ఇవి బెల్ట్లు అవి, ప్రతి బండికి ఉన్న బెల్ట్లు అవి. ఇంజిన్ కంపల్సరీ బెల్ట్లు లేకుండా అవ్వదు కదా ఏ వెహికల్ అయినా. అది ఫ్రెండ్స్ మొత్తం అంతా వైరింగ్ సెట్ ఫ్రెండ్స్, మొత్తం అంతా వైరింగ్ సెట్. సెన్సర్స్ అయితే ఉండవు ఈ బండికి, మొత్తం అంతా వైరింగే ఈ బండికి. మొత్తం అంతా వైరింగ్ మీదే మనకు డిపెండ్ అవుతుంది బండి అంతా. లైట్ సెట్టింగ్ మొత్తం అన్నిళ్ళు కూడా. సెన్సర్స్ అయితే ఉండవు. బండి అయితే కండిషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బండి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.